ఈ సంవత్సరం భారత్ ఫిలిప్పీన్స్ యొక్క డిప్లొమాటిక్ టైస్ కి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ భారతదేశంలో ఉన్న ఫిలిపినో డయాస్పోరాతో కూడా కలవనున్నారనమాట. ఇండియాస్ యాక్టిస్ట్ పాలసీ ఏదైతే ఏషియన్ కంట్రీస్ తో కీలకంగా ఇండియా ఎంగేజ్ అయిందో దానిలో ఫిలిప్పీన్స్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఇండియా ఫిలిప్పీన్స్ డిఫెన్స్ టైస్ లో ఫిలిప్పీన్స్ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ కొనుక్కుందనమాట. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ కొనుక్కుందనమాట. ఫిలిప్పీన్స్ మన దగ్గర నుంచి బ్రహ్మోస్ కొనుక్కున్న ఫస్ట్ ఫారెన్ బయర్ అని చెప్పొచ్చు అనమాట. మనకు తెలుసు బ్రహ్మోస్ ఇండియా రష్యా కలిసి తయారు చేసే ఇండియా ఫిలిప్పీన్స్ కి బ్రహ్మోస్ అమ్మింది. ఇండియా ఫిలిప్పీన్స్ ఫ్రెండ్షిప్ లో ఈ బ్రహ్మోస్ డీల్ అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. తర్వాత ఇండియన్ నేవల్ షిప్స్ రెగ్యులర్ గా ఫిలిప్పీన్స్కి వెళ్ళి పోర్ట్ కాల్ ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఐఎన్ఎస్ సత్పురా కావచ్చు, ఐఎన్ఎస్ రణ్విజయ్ కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఇండియా ఫిలిప్పీన్స్ మధ్య ట్రేడ్ కేవలం $3.53 బిలియన్ మాత్రమే ఉంది. ట్రేడ్ సర్ప్లస్ ఇండియా వైపు ఉందన్నమాట. సో ఫిలిప్పీన్స్ కూడా ట్రేడ్ పెంచుకుందాం. ముఖ్యంగా ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్ కదా ఇప్పుడు వరల్డ్లో. సో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు కూడా ప్రత్యేకంగా ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఇండియాకి రావడానికల్లా కారణం ఏంటంటే ఇండియాతో వాణిజ్యం పెంచుకుందామని, మారిటైమ్ కోఆపరేషన్ పెంచుకుందామని, డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకుందామని.